దేవుని మహాకృపను బట్టి ప్రతిష్ఠిత ప్రక్షాళన అనే ఉపవాస ప్రార్థనా కూడికల్లో ఈ 17వ దినాన మీతో కలిసి దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన మహాభాగ్యం. మీ సేవకుడు మీ సేవకురాల్ని చూస్తే వారు అనేకమైన విషయాలు మీకు బోధిస్తూ ఉన్నారు. మీ సేవకురాలు అయితే ఒకే అంశాన్ని తీసుకుంది, శ్రమలు తెచ్చే సిరులు. అసలు ఈరోజు నేను దాని మించి మాట్లాడాలనుకున్నాను, సంపూర్ణం చేశారట మొన్నటికే. ఏది ఏమైనా ఈ ఉపవాస కూటాలు ఇంత గంభీరంగా జరగడానికి ఇది దేవుని చిత్తం. ప్రక్షాళన అంటే మనమందరం కూడా మన జీవితాల్ని సరి చేసుకోవడం. ప్రక్షాళన అంటే ఏంటి చెప్పండి? సరి చేసుకోవడం. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, ఎందుకు ఓడిపోయామో మరలా మేము ప్రక్షాళన చేసుకుంటాం. అన్ని మంచి కార్యాలు చేశాను నేను, అయినా కూడా నాకు 11 సీట్లు ఎందుకు వచ్చినాయో నాకే తెలియడం లేదు కనుక నేను ఒకసారి నా పరిపాలన గురించి ఏం చేసుకుంటాను అన్నాడు ఆయన. ప్రక్షాళన చేస్తాను ఒకసారి, ఇవన్నీ కూడా నేను ఎక్కడైనా తప్పు చేశానేమో, ఎక్కడైనా లోపం చేశానేమో అని మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రక్షాళన చేసుకుంటాను అనేటటువంటి మాటను వాడారు. ప్రియులారా, మనము ఈ కూటాల ద్వారా మన జీవితాలను ఏం చేసుకోవాలి చెప్పండి? ప్రక్షాళన చేసుకోవాలి. దేవునికి మనము ప్రతిష్ఠించుకోవాలి. అన్న సమూయేలుని పాల్మాన్పించిన వెంటనే ఏలీకి సమర్పించేసినప్పుడు ఆయన దేవునికి ప్రతిష్ఠ చేసుకున్నాడా లేదా? ఆయన సర్వము కూడా దేవునికి ప్రతిష్ఠించేసుకున్నాడు. కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, అవయవాలు, సర్వ శరీరము. కానీ ఏలీ కుమారులు మాత్రము ప్రతిష్ఠ చేసుకోలేదు, ప్రక్షాళన చేసుకోలేదు. అందుకే వారి జీవితాలు నాశనమైనవి. కనుక ఈ ప్రతిష్ఠత ప్రక్షాళన ఉపవాస కూటాల్లో ఈ 17వ రోజు దేవుడు మనతో ఏ వర్తమానం మాట్లాడబోతున్నాడో ఆ వర్తమానం కొరకు మనం జాగ్రత్తగా వినాలి అని మరొకసారి మీకు మనవి చేస్తూ, మరి ప్రార్థనా కూడికలకు నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి మీ దైవజనులు, మా అల్లుడి గారని కాదు కానీ ఆయన్ని పాస్టర్ గారుగానే నేను గౌరవంగా చూస్తాను. నాకు చిన్నల్లుడైనా కూడా ఎక్కువ గౌరవం ఈయనకే ఇస్తాను నేను, ఎందుకంటే ఈయన పాస్టర్ గారు. పెద్ద ఆయనకి 2 ఆయనకంటే ఎక్కువ గౌరవం ఈయనకి ఇస్తాను నేను. కారణం ఏంటంటే పాస్టర్ గారు అనే ఒక ఉద్దేశం. మరి మంచి దైవజనులు, ఇంక మీ దైవజనుల గురించి చెప్పనవసరం లేదు. ఆవిడ పాస్టర్ గారి కన్నా టాలెంటెడ్ పర్సన్, మంచి స్వరము. వారిద్దరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కింద కూర్చున్న వాళ్ళు అనుకుంటున్నారు అల్లుడు కాబట్టి చెప్పాడు, కూతురు కాబట్టి చెప్పాడు. అమ్మా, వాళ్ళకన్నా మీకే మా ప్రత్యేకమైన వందనాలు. ఒక మాటను మనము జ్ఞాపం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యెహోషువకు రాసినటువంటి గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము తర్వాత 7వ వచనము పూర్తిగా చదవండి. 5వ వచనము ఒకటి చదవండి, తర్వాత 7వ వచనము చదవండి. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువ లేకుండా చేస్తాను,
నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుండెదను. ఇప్పుడు ఏడవచ్చు. అయితే నీవు నిబ్బరం కలిగి, రెండో మాటలో ఉన్న మాట బాగా అండర్లైన్ చేసుకోండి. జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడిచే ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు కుడికి గాని వెడముకు గాని తొట్టెళ్ళిపోకూడదు. ఇక్కడ 7 విషయాలు ఉన్నాయి, కానీ ఒకే విషయం ఈ రాత్రి మీకు నేను అందించాలి అని ఆశపడుతున్నాను. ఇందాక మీకు చెప్పాను, ఆ 7వ వచనంలో 2వ మాట, నీవు జాగ్రత్త కలిగి. యెహోషువ చాలా గొప్ప విశ్వాసము కలిగిన వాడు, దేవునికి వినయము కలిగిన వాడు, దేవునికి అనుకూలమైన వాడు. యెహోషువను గురించి 3వ అధ్యాయం యెహోషువ గ్రంథంలో 7వ వచనంలో చెప్తాడు, ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాను. యెహోషువ దేవుని దృష్టిలో చాలా అనుకూలమైనటువంటి వాడు. అతడు ఎఫ్రాయిము గోత్రానికి చెందినటువంటి వాడు. 2, యెహోషువ గ్రంథములో అతని పేరు 176 సార్లు రాయబడి ఉంది. యెహోషువ గ్రంథంలోనే. బైబిల్ అంతా మీరు తిరగేస్తే అతని పేరు 216 సార్లు రాయబడి ఉంది. యెహోషువ గ్రంథంలో 176 సార్లు రాయబడితే బైబిల్ అంతా మీరు తిరిగేస్తే 216 సార్లు రాయబడి ఉంది. ఇతను 110 సంవత్సరాలు బ్రతికాడు. ఇతడు మోషే యొక్క శిష్యుడు. మోషే చనిపోయిన తర్వాత దేవుడు ఇతని విషయంలో నీవు ప్రతిష్ఠించుకొని ప్రక్షాళన చేసుకోవాలనే మాట ఇదే. జాగ్రత్త అనే మాట. జాగ్రత్త అనే మాటకి అర్థం ఏంటి అంటే, నీవు ప్రతిష్ఠించుకోవాలి, ప్రక్షాళన చేసుకోవాలి. నీ నాయకుడు చనిపోయాడు, మోషే చనిపోయాడు. మోషే స్థానంలో నిన్ను నేను ఏర్పాటు చేస్తున్నాను. నీవు జాగ్రత్త కలిగి ఉండాలి. ఇది ఒకే మాట చెప్తాను. అక్కడ 7 మాటలు చెప్పడానికి 7 రోజులైతే నాకు సరిపోతుంది. కనుక ఒక మాటే, నీవు ఎలా ఉండాలి? జాగ్రత్త కలిగి ఉండాలి. ఏ విషయాలలో మనము జాగ్రత్త కలిగి ఉండాలి అని రాత్రి మనము సవిస్తరముగా మాట్లాడుకుందాం, లేక నేర్చుకుందాం. ఏ విషయాలలో మనము జాగ్రత్తగా ఉండాలి. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 9వ వచనం. ఏమంటాడండి? నేను చదువుతున్నాను. విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరము సమీపమైనది. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఏం చేయాలి? చెడ్డ తలంపులు నీ మనస్సులో పుట్టక ఉండినట్లు నీవు జాగ్రత్తగా ఉండాలి. విడుదల సంవత్సరము ప్రారంభమైపోయింది. నీ కష్టాలన్నీ కూడా విడిపించబడుతున్నాయి. నీ శోధనలన్నీ కూడా విడిపించబడబోతున్నాయి. నీకున్న ప్రతి విధమైన సమస్య తొలగించబడబోతుంది.
మీకున్న ఆటంకాలు, అడ్డుగోడలు యేసు నామములో పటాపంచలైపోతున్నాయి. ఈ 21వ రోజు ఉపవాస కూటమి ద్వారా కట్టబడిన నీ కట్లన్నీ చెప్పబడుతున్నాయి. అయితే నీవు ఎలాగుండాలో తెలుసా? నీ తలంపుల విషయంలో నీవు జాగ్రత్తగా ఉండాలి. మొట్టమొదటి మాట, దేవుని పిల్లలైన వారు దేవుని మందిరానికి వస్తే సరిపోదు కానీ, దేవుని పిల్లలు దేవుని మాటలు వింటే సరిపోదు కానీ, దేవుని పాటలు పాడితే సరిపోదు కానీ, దేవుని పిల్లలు ఆలోచన విషయంలో, తలంపుల విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ 21 రోజులే కాదు, నీవు బ్రతికినంత కాలము కూడా నీ ఆలోచన విషయంలో నువ్వు ఎలా ఉండాలో తెలుసా? జాగ్రత్తగా ఉండాలి. ఈ మనుషుల్ని చేసినందుకు, ఈ మానవుని చేసినందుకు, ఈ మానవుని ఆలోచన గురించి దేవుడు ఒక రోజుని పశ్చాత్తాపడ్డాడు, సంతాపము నొందాడు అని ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనములో మనం చూడగలుగుతున్నాం. ఏమండి? నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయములో ఉన్నటువంటి తలపులు, ఊహ అంతా కూడా ఎల్లప్పుడూ కూడా చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము పడ్డాడు అని రాయబడింది. బాధపడుతున్నాడట. దేవుడి నరులను చేసినందుకు, వీళ్ళని పుట్టించినందుకు, వీళ్ళని నడిపిస్తున్నందుకు, పోషిస్తున్నందుకు, ఆదరిస్తున్నందుకు వీళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయంటండి? కేవలము చెడు ఆలోచనలే. కేవలం వాళ్ళ ఊహంతా కూడా ఎలా ఉంది చెప్పండి? చెడు ఊహలు. అందుకు దేవుడు వాళ్ళను చూసినప్పుడు సంతాపపడ్డాడు, బాధపడ్డాడు. మరి దేవుడు నిన్ను చూసి సంతోషిస్తున్నాడా, సంతాపపడుతున్నాడా? ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేశావా? నిన్ను చూసినప్పుడు దేవుడు సంతోషించాలి. దేవుని సంతోషపెట్టే దానిగాను, దేవుని సంతోషపెట్టే వాడివిగాను నీవు బ్రతకాలి. కొంతమంది భక్తుల గురించి దేవుడు చెప్తాడు. ఇదిగో దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు తలంపు కూడా ఒకరోజు తప్పిదముగానే ఉంది. తర్వాత అతని తలంపులు మార్చుకున్న తర్వాతే ఈ మాటలు దేవుడు చెప్పాడు. మరి నీ గురించి ఎప్పుడైనా ఈ మాట చెప్పాడా? హానోకు దేవునికి ఇష్టడుగా జీవించాడు. హానోకు దేవునికి ఇష్టమైన వాడిగా బ్రతికాడు అని ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో చెప్పాడు. హానోకు దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాడు అని. మోషే గురించి చెప్పాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని చెప్పాడు. మరి నీ గురించి ఏం చెప్తున్నాడు? నీ గురించి ఎప్పుడైనా ప్రశంసించాడా, అభినందించాడా? నీ గురించి ఎప్పుడైనా గొప్పగా చెప్పాడా? నేను మీ సంఘం గురించి మా సంఘంలో గొప్పగా చెప్తాను. మీరు పిల్లలు చేసే పరిచర్య గురించి, మీరు కూడుకునే విధానాన్ని గురించి, మీరు ఎక్కువగా మీటింగ్లో గడపడం గురించి, వాక్యాన్ని వినడం గురించి నేను చాలా గొప్పగా చెప్తూ ఉంటాను. వాళ్ళు చూసి నేర్చుకోండి. వెళ్ళండి, నా కారు ఇస్తాను, వెళ్ళండి వాళ్ళ మీటింగ్లకి, లేకపోతే ధ్యానం ఇస్తాను, వెళ్ళండి. వెళ్ళి వాళ్ళు చేసే పరిచర్య, వాళ్ళ విధానాన్ని నేర్చుకుని మన సంఘంలో కూడా మీరు చెయ్యండి అని అనేక పర్యాయములు మా సంఘానికి నేను చెప్పినటువంటి దినాలు ఉన్నాయి. ప్రియులకి అంటాడు, ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే తలంపుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఉపవాసం చేసినప్పుడు నీ ముఖము కడుక్కుని నీ తల అడ్డుకొనుడి అన్నాడు.
ఎవరి ప్రాణం చేస్తున్నప్పుడు తలంటుకున్నప్పుడు మొహం గడుపుకున్నప్పుడు తలంటుకోవా? అంటే తలంటుకోవడం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ తలంపులను శుభ్రంగా ఏం చేయాలి? కడిగేసుకోవాలి. నా తలంపులు వంటివి నీ తలంపులు కాదు, నా ఉద్దేశములు వంటివి నీ ఉద్దేశములు కావు. మన తలంపులు వేరు, మానవుని యొక్క తలంపులు వేరు. దేవుని తలంపు నీ పట్ల చాలా గొప్పగా ఉంటుంది. గట్టిగా తలంపుల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఏం తలుస్తున్నారు మీరు? దేవుని పిల్లలై ఉండి ఏం తలంచుతున్నారు? మీ మైండ్ సెట్ ఎట్లా ఉందో, మీ ఆలోచన ఎట్లా ఉందో మీరు పరిశీలన చేసుకునే కోటాలే ఈ ప్రతిష్టత పక్షాలన కోటాలు. పిల్లల దావీదు తలంపు కూడా ఒక రోజు ఏమైపోయింది? మారిపోయింది. అతడు స్నానం చేస్తున్నటువంటి ఊరియా భార్యను చూసినప్పుడు అతని తలంపు ఏమైపోయింది? మారిపోయింది. ఆమెతో సంతోషించాలనే తలంపు, ఆమెతో ఆనందించాలనే తలంపు. ఆమె భర్త యుద్ధములో సైనికుడిగా ఉండి దేశం కోసం పోరాడుతూ ఉంటే అతని భార్యతో ఇతడు శైలిస్తూ ఉన్నాడు. ఎలాంటి తలంపు అంటారది? మంచి తలంపేనా? ఆ తలంపు మంచిదంటారా? తద్వారా దేవుడు అతని దగ్గరున్న పరిశుద్ధాత్మను, రక్షణ ఆనందాన్ని తొలగించేశాడు. తలంపు బాగోలేదు కనుక అతనిలో ఉన్న రక్షణ ఆనందాన్ని, అతనిలో ఉన్న పరిశుద్ధాత్మని దేవుడు ఏం చేశాడు? తొలగించేశాడు. అందుకని 51వ కీర్తన 10వ వచనంలో ఆయన చేసిన ప్రార్థన 10, 11, 12 వచనాలు చదువుదాం ఒకసారి. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసేయొద్దు, నీ రక్షణ ఆనందమును మరలా నాకు నూతనముగా పుట్టించు. సమ్మతి కలిగినటువంటి మనసు మరలా తిరిగి నాకు కలుగు చేసి నన్ను మరలా తిరిగి నిలబెట్టి దృఢపరచు. గట్టిగా చెప్పలు కొడతామంటారు కూడా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అతని తలంపుల వల్ల, అతని తలంపుల వల్ల రక్షణానందాన్ని పోగొట్టుకున్నాడు. అతని చెడు తలంపుల వల్ల పరిశుద్ధాత్మని పోగొట్టుకున్నాడు. వెంటనే మరలా ప్రియులరా తెలుసుకుని అతని తలంపును మరలా తిరిగి సరిచేసుకున్నాడు. ఆ తర్వాతే అపోస్తలుల కార్యముల గ్రంథంలో చెప్పాడు దేవుడు, దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఆయన ఉన్నాడు, ఈయన పేరు అననీయ. ఏ పేరండి? అననీయ. భార్య పేరు సప్ఫేరా. వీళ్ళిద్దరూ కూడా మంచి తలంపుతో ఉన్నారు, మంచి ఆలోచనతో ఉన్నారు. ఆ భూమి అమ్మేశారు. ఆ డబ్బు ఎవరికి ఇవ్వాలనుకున్నారు? దేవునికి ఇవ్వాలి. భార్య భర్తలు అనుకున్నారు, ఇదిగో మన సేవకుడు పేతురు గారు ఉన్నాడు, పేతురు గారు చేస్తున్న విస్తారమైన సేవకి మన సహాయం ఏదోటి మనం చేయాలి. ఏం చేద్దాం? మన దగ్గర ఏముంది? భూమి అమ్మేద్దామండి. ఆ డబ్బు కట్టుకొచ్చి సేవకి వినియోగించమని చెబుదాం. భూమి అమ్మేశారు. ఆ డబ్బు దేవునికి ఇవ్వకుండా సాతాను ఏం చేసింది? అతని తలంపును మార్చేసింది. అతని తలంపును మార్చేసింది. తలంపు మారిపోయింది. దాని ద్వారా అతనికి ఏదైనా సంతోషం కలిగిందా? ఆశీర్వాదం వచ్చిందా? వాళ్ళిద్దరు ప్రాణాలు పోగొట్టుకున్నారు. అపోస్తలుల కార్యముల 5వ అధ్యాయము 3వ వచనములో ఆ మాటలు మీరు చూడగలుగుతారు. ఆ పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసం చేయడానికి ఎందుకు సాతాను నీ హృదయంలో ఇలాంటి తలంపును పెట్టాడు? ఎందుకు నీ హృదయంలో ఇలాంటి ఆలోచన పెట్టాడు? ఇక్కడ కూడా కొబ్బరి చెట్లు ఉంటాయి కదా, ఇదంతా కోనసీమే కదా, మా ఏరియాలో ఎక్కువ ఉంటాయి. ఏమండి,
మా ఏరియాలో ఒక ఆయన కొబ్బరి చెట్టు ఎక్కి కొబ్బరికాయలు తీస్తున్నాడట. ఆయన చెట్టు మొదలుకి వెళ్ళిన తర్వాత కడుపు నొప్పి వచ్చింది. బాబోయ్ చాలా నొప్పి వచ్చేస్తుంది, నాయనా స్తోత్రం నాయనా, నా నొప్పి తగ్గిపోతే 100 మందిని పిలిచి కూటం పెట్టుకుని పాస్టర్ గారికి బట్టలు పెట్టి భోజనాలు పెట్టుకుంటాం నాయనా. మంచి ఫలం. కొంచెం నొప్పి తగ్గింది, కిందకి దిగి మళ్ళీ తలంపు మారిపోయింది దీనికి. అప్పుడే నాయన 100 మంది కాదు 50 మందికి ఎత్తుకుంటాం నాయన. ఇంకా కిందకి దిగి ఇంకా తగ్గింది, 25 మందికి ఎత్తుకుంటాను నాయన. ఇంకా కిందకి దిగి 10 మందికి ఎత్తుకుంటాను నాయన. మొత్తం దిగిపోయి ఒకడికి ఎత్తుకుంటాను నాయన, తక్కువ తినేవాడికి ఎత్తుకుంటాను నాయన. వీటి తలంపు చూసారా? నిమిషం ఏమైపోతుంది? మారిపోతుంది. ఒక్కడైనా బాగా తినేవాడికి ఎత్తొచ్చుగా. ఏదైనా తక్కువ తినేవాడు ఎవరున్నాడు? ద్వారకుల్లో ఎక్కుతాను ఆయన. ద్వారకుడు అంతా తిరిగేదంట. ఓ బక్కోడు కనిపించాడంట ఇలాంటి. పాస్టర్ గారి శిష్యుడు ఏం పేరండి? విజయ అంటే బక్కోడు కనపడ్డాడట. బాబా రేపు పొద్దున మా ఇంటికి భోజనానికి రమ్మన్నాడట. అలాగే సార్. అప్పటికే విజయ్ 12 రోజులు అయిందని భోజనం చేసి ఆవిడ అంటుంటాడు. సరే చెప్పేసి భార్య బక్కడు మన ఇంటికి వస్తాడు. శుభ్రంగా భోజనం పెట్టి పండగ కాలం చేతి నుంచి పంపించు, వట్టి చేతులతో పంపించేదాన్ని పొలం వెళ్ళిపోయాడట. ప్రియులరా, పొద్దున్నే వచ్చాడు. వాళ్ళిద్దరే భార్య భర్తలు. ఆయనకి అరసాళ్ళు, ఆమెకు అరసాళ్ళు, వచ్చినోడికి అరసాళ్ళు. 3 అరసాలు బియ్యం వండితే మొత్తం 3 అరసాలు విజయ్ తినేసాడు. అప్పటికే 12 రోజులు అన్నంలో ఏదేమో ఆవిడమంటున్నాడు. 12వ ఫలము ఏమన్నాడు కదా అని ప్రియులరా, వాళ్ళ ఆచార ప్రకారంగా మంగళ సూత్రానికి బదులు పెళ్లిలో బంగారపు మామిడి పండు కడతారట. బంగారపు మామిడి పండు 2 కేజీలు అంటది. ఎన్ని కేజీలు బంగారం? 2 కేజీలు. ఆవిడ మోయిలో అక్కడ మిగిలిన పెట్టులో పారేస్తున్నారు దాన్ని. ఇదేమన్నాడు భర్త? 12వ ఫలము ఏమన్నాడు? దేవుడు పెట్టేసిన తర్వాత పండెత్తుకొచ్చి ఎవరికి ఇచ్చేసింది? విజయ్ అదృష్టవంతుడు. ఇంటికి వెళ్ళిపోయాడు. 2 కేజీలు బంగారం ఎంత? గ్రాము 7,000. ఇప్పుడు లెక్కలు కట్టినా మీరే చెప్పాలి నాకు. ఏమండి 2 కేజీలు బంగారం పెట్టుకుని వెళ్ళిపోయి కొడుకుతో అంటున్నాడట, ఇదిగో నా వెనకాల అక్కడ కర్రెట్టుకుని వస్తాడు గంటలో. మీ నాన్న రా అని అడుగుతాడు. నీటి గారు భోజనం చేసి ఇలా పడి చచ్చాడని చెప్పు. ఆయన పడుకున్నాడట, పైన దుప్పటి కట్టేసాడట వాళ్ళ కొడుకు. 1 గంట తర్వాత పొలం నుంచి వచ్చాడు. భార్యను అడిగాడు, భోజనం పెట్టాను. పండు పొలం ఇచ్చావా? ఇచ్చాను. ఏమిచ్చావు? అప్పుడు మీరు కట్టారు శతమానాల కింద బంగారపు మామిడి పండు. అగ్గి బాబు పంపం ఇచ్చేసావు అని పరిగెత్తుకుని వచ్చాడు కర్రట్టుకుని. ఈడేమి తప్పుడు కప్పున్నాడు. ఒరే మీ నాన్న ఉన్నాడా? మీ ఇంటికాడ భోజనం చేసి వచ్చాడు, ఎలా పడి చచ్చాడు. నువ్వేమి ఇస్తావో ఏంటో. ఇప్పుడు మన ఊరు ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళబోతున్నాను నేను అన్నాడట కొడుకు. అప్పుడు అన్నాడంట, ప్రెసిడెంట్ గారి దగ్గరికి కానీ మున్షి గారి దగ్గరికి కానీ నువ్వేం వెళ్ళొద్దురా, 1,00,000 రూపాయలు ఇస్తాను, కర్మకాండాలు చేసి మళ్ళీ లక్ష ఇచ్చాడు. 2 కేజీలు బంగారం వస్తుంది, మళ్ళీ వచ్చింది 1,00,000 రూపాయలు వస్తుంది. కేవలం వీడి తలంపులు బాగోకపోవటం వల్ల ఎంత నష్టం వేయడండి. వీడి తలంపులు గడుపులకు మారిపోయాడు. చెట్టు మూలలో ఒక తలంపు, కొంచెం కిందకి దిగిన తర్వాత ఒక తలంపు, మధ్యలో వచ్చేది మరియు వేరే తలంపు, కిందకి దిగిపోయిన తర్వాత మరో తలంపు. ఏమైనా 100 మందికి భోజనం పెడితే 10,000తో ఏమైనా చక్కబెట్టేద్దరు మీ పాస్టర్ గారు, పాస్టర్ గారు. ఎంత అయింది ఇప్పుడు? కొండ నాలికి మందేస్తే ఉన్న నాలి కూడా అవతలన్నమాట. తలంపుల విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. గట్టిగా చెప్పగలుగుతాం అందరూ కూడా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇస్కారియోతు యూదా మంచోడా చెడ్డోడా? చెడ్డోడు. అదొకటే తెలుసు మీకు, చాలా మంచోడు. ఇస్కారియోతు యోధాల గురించి 13 ప్రత్యేకమైన అంశాలు ఉన్నాయండి. సువార్త చేసినోడు, బాప్తీసం పొందినోడు, అపోస్తలుడు, దెయ్యాలను ఎల్లగొట్టినాడు. కానీ చివరికి వచ్చేటప్పటికి ఒక్క తలంపు ద్వారా చెడ్డోడైపోయాడు. గట్టిగా చెప్పకూడదన్నా కూడా దేవుడికి స్తోత్రం కలిగిందా. హల్లెలూయా, హల్లెలూయా. 13 ప్రత్యేకతలు ఉన్నాయి అతనిలో.
మనం చెడ్డే చూస్తున్నాం కానీ అసలు ఉన్న మంచిది చూడం. ఎందుకంటే ఆ మంచి అంతటి నీ చెడ్డ ఏం చేసింది? పాడు చేసింది. గురిగింద గింజ ఎంత ఎర్రగా ఉన్నా కానీ దాని ముడ్డి కింద ఉన్న నలుపు ద్వారా దానికి మచ్చ ఏర్పడింది. ఇతను ఎంత మంచోడైనా కానీ ఇతనిలో సాతాను ప్రవేశించింది. యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఆయనను అప్పగించవలెనని యూదా హృదయములో ఒక తలంపు ఏర్పడింది. అదే అపవాది అతని హృదయంలో ఏం చేశాడండి? ఒక చెడ్డ తలంపును ఏర్పాటు చేశాడు. అందుకనే యెహోషువ నీవు మోసే తరువాత నాయకుడు కావాలి అంటే నీవు జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలి? ఏ విషయంలో నీవు జాగ్రత్తగా ఉండాలంటే తలంపు విషయంలో. ఏ విషయంలో చెప్పండి? తలంపు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు, బస్సు మీద ప్రయాణం చేస్తున్నాను. ఒక అందమైన అమ్మాయి బస్సు ఎక్కింది. ఆ అమ్మాయి జుట్టు కాళ్ళదాకా ఉంది. ఎక్కడ దాకా ఉంది? కాళ్ళదాకా ఉంది. అలా చూశాను, చాలా అందంగా ఉంది. ఆ జుట్టుతో పడగొట్టేస్తుంది అన్నమాట అండి ఆ అమ్మాయి. పెళ్ళి అవ్వలేదు, బాప్తిసం పొందలేదు, దేవుడంటే తెలియదు నాకు అప్పటికి. బస్సు ఎక్కింది కానీ అలాగే చూస్తున్నాను. ఆ అమ్మాయి కళ్ళు ఎరపెట్టింది, మొక్కలు ఎట్టేసుకుంటున్నాను. ఏమంటే బస్సు వెళ్ళిపోతుంది, అలా చూస్తున్నాను. మళ్ళీ ఆ అమ్మాయి కళ్ళు ఎరపెట్టింది, మొక్కలు ఎట్టేసుకుంటున్నాను. మొత్తం మీద బస్సు వెళ్ళిపోతుంది, నేను అలాగే చూస్తున్నాను. మనసులో ఏం ఏర్పడిపోయింది? చెడ్డ తలంపు. పిల్లలు కొంత దూరం వెళ్ళిన తర్వాత లైన్లోకి వచ్చేసింది అమ్మాయి గారు. ఆ అమ్మాయి చూస్తుంది, నేను చూస్తున్నాను, ఆ అమ్మాయి చూస్తుంది. ఏ సిగ్నల్ ఇచ్చుకుంటున్నాం, అట్లా ఇట్లా బాగానే ఉంది. అంతవరకు బాగానే ఉంది. ఈ లోపల ఒకరు దిగాడు బస్సు. ఈ లోపల డ్రైవర్ ఇలా చూశాడు. చూసినప్పటికీ ఈ అమ్మాయి చాలా అందంగా కనబడ్డాడు. స్టీరింగ్ ఎత్తుకున్నాడు కానీ ముఖం మాత్రం వెనకాలే ఉంది. ఈడి తలంపు కూడా ఏమైపోయింది? డ్రైవర్ తలంపు కూడా మారిపోయింది. స్టీరింగ్ ఎలా ఉంది? పిల్లరా గేర్ వేసాడు, క్లచ్ తొక్కాడు, ఎక్సిలేటర్ పట్టుకున్నాడు, మొహం ఎలా ఉంది? బస్సు వెళ్ళి గోట్లు పట్టుకుంది. వెనకాల సీట్లో ఉన్న వాళ్ళందరూ ఎదర సీట్లో ఉన్న వాళ్ళ మీద, ఎదర సీట్లో ఉన్న వాళ్ళు ఇంకా ఎదర సీట్లో ఉన్న వాళ్ళ మీద పడిపోతున్నారు. ఈ అమ్మాయి గిట్టెళ్ళి డ్రైవర్ సీట్లో పడిపోయింది. ఇంతకీ గిడ్డు ఏంటి? ఆ అమ్మాయిది గిడ్డు గోడుగుడ్డు, ఒరిజినల్ గిడ్డు కాదు, ఒరిజినల్ హైర్ కాదని. ఆడవాళ్ళు గుండు కొట్టించుకోద్దని మొన్న ఆ హైందవాది అయినటువంటి కోటి ఆయన చాగంటి కోటేశ్వరరావు గారు ఎవరు చెప్పాడు మీకు గుండు కొట్టించుకోమని? హిందూ పండితుడు ఆయన. 3 కత్తిర్లు ఇవ్వడు తప్ప మీరు గుండు కొట్టించుకునే పని లేదు. ఆడవాళ్ళు అసలు గుండు కొట్టించుకోకూడదు, మగవాళ్ళు మీసాలు తీసేయకూడదు. బాబు ఎవరన్నా ఉన్నారేమో మిమ్మల్ని కాదు. మగవాళ్ళు మీసాలు తీయకూడదు, ఆడవాళ్ళు గుండు కొట్టించుకోకూడదు. ఈ అమ్మాయి జుట్టు వెళ్ళి డ్రైవర్ సీట్లో పడిపోయింది. అందము మాయ నిలకడలేనిది, దానిని నమ్మకు మోసగించును. అందము మాయ నిలకడ, దానిని నమ్మకు మోసగించును. మరణము ఒకనాడు వచ్చును, మరణము మన ప్రభువైన హల్లెలూయా. రావ పాటలు? ఈ పాట రాదా? పాటలు రావు. ఏదో ఆశ, నీ మొహం నా పెండకూడు. ఏదో ఆశ అంట. ఏం ఆశ? అది ఆశ ఏంటో చెప్పొచ్చు కదా.
లోపల చాలా ఉంది. ఆ పాటలు పాడమంటే తెగ పాడేస్తారు వీళ్ళు. పాత పాటల్లో ఉన్న మాధుర్యము కొత్త పాటల్లో ఉండదండి. రామో నీ తరుణమిదే వెలుగుతున్నాను, నీ ప్రభువైన యేసువకు. రామో అందమో మాయా నిల్లగడ దానిని నమకు మోహసాగించు. నీ తలంపు విషయంలో, ఏ విషయంలోనండి? నీ తలంపు విషయంలో ఎలా ఉండాలి? జాగ్రత్త కలిగి ఉండాలి. వాళ్ళు అక్కడ అనుకున్నారంట, ఆకాశానికంటూ గోపురము. ఏమంటే ఆకాశానికంటే గోపురం మానవుడు కట్టాడా అండి? కట్టగలడా? వాళ్ళ తలంపులు ఎలాగున్నాయి చూడండి. అప్పుడు దేవుడు వాళ్ళ తలంపులను ఏం చేశాడంట? తారుమారులు చేశాడు. ఒక్కొక్కసారి మీరు అనుకున్నది జరగదండి, దేవుడు జరిగించాలన్నదే జరుగుతుంది. అది అప్పుడు నువ్వేమంటావంటే, అనుకున్నాను కానీ జరగలేదు నాయన, ఎన్ని తచ్చినా ఏ జరిగినా జరిగేది నీ చిత్తం, సరిపెట్టేసుకోవాలి. ఇంకా దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండవ విషయం ఏంటి అంటే, రెండవ విషయం హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి అందు మరి విశేషమైన జాగ్రత్త కలిగి మనము ఉండాలి. వినిన సంగతులు ఎవరికి 21 రోజు ఎవరెవరు ఏ వర్తమానాలు అందిస్తున్నారు, ఈ 21 రోజు ఏ దైవజనుడు ఏ వర్తమానం అందిస్తున్నారు? మీ పాస్టర్ గారు లైవ్ పెడుతున్నారు, అయితే వీడియో పెడుతున్నారు యూట్యూబ్ లో. నేను ప్రతిరోజు మీ మీటింగులు నా ఖాళీ ఉన్న సందర్భంలో సమయంలో వింటానే ఉన్నాను. నేను ఒకవేళ నేను మీ మీటింగులో లేకపోవచ్చు, కానీ ఇక్కడ ఎవరు ఏ వర్తమానం ఇచ్చారో అన్ని కూడా శ్రమలు తెచ్చిన సిరులని 6 సబ్జెక్టులు ఇచ్చింది పాస్టమ్మ గారు. ఎన్ని ఇచ్చింది? 6ఏనమ్మా? 6ఏనా? 6 పార్ట్లు, 6 పార్ట్ల కింద ఇచ్చింది. అవన్నీ కూడా నేను విన్నాను. పిల్లరా, విన్న దానిని ఏం చేయాలి? విన్న దానిని మనము మరి విశేషంగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ మొన్నే సౌజన్య వాళ్ళ నాన్నగారు వచ్చారమ్మా, ఎంత బాగా చెప్పారు, నవ్వించేశారమ్మా, ఎంత బాగా చెప్పారమ్మా. ఏం చెప్పారు? అదే ఏదో చెప్పారు. పొద్దున ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు నిజమే సౌజన్య వాళ్ళ నాన్నగారు వచ్చారట, మంచి వర్తమానం ఇచ్చారని అందరూ అన్నారు. ఏ వర్తమానం చెప్పారు? దేని గురించి మాట్లాడారు? అంశం ఏంటి? సందర్భం ఏంటి? సబ్జెక్ట్ ఏంటి అని అడిగితే నువ్వు నక్కలాగా ఆర్చడమే. నువ్వు విన్న దాన్ని విడిచిపెట్టకుండా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఏదైతే వింటున్నావో దాన్ని పట్టుకుని నువ్వేం చేయాలి? ప్రార్థన. దేవా, ఈరోజు ఇచ్చిన వర్తమానము నన్ను ఎంతగానో బలపరుచుందయ్యా. ఈరోజు నీవు అందించిన వర్తమానము నా కుటుంబాన్ని ఎంతగానో బలపరిచిందయ్యా. అదేం చేయాలి? నువ్వు ఆ వర్తమానాన్ని బట్టి నీ ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేయాలి. ఏమంటే వాగ్దానాలు తీసుకుంటారు కదా, మీరు తీసుకుని ఏం చేస్తారు? బైబిల్లో పెట్టుకుంటామండి అన్నది మొన్న ఒక. ఎక్కడ పెట్టుకుంటుందట? బైబిల్లో పెట్టుకోటకి అవే దొరికాయా? ఒక ఆయన అంటే బైబిల్లో ఈనుపులలో పెట్టుకుని వచ్చాడంట.
అది సబ్జెక్ట్ రిఫరెన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ అన్ని కూడా ఈనుకోవాలి ఎక్కువ వచ్చేదట. ఈ లోపు ప్రార్థన చేసే లోపల వాళ్ళ మనవరాలు వచ్చి ఈనుకోవాలని లాగేసిందట. ఆయన అనుకున్నది ఇంకేం దొరకట్లేదు ఇక్కడ. ఈ బైబిల్ అంతా ఇటువంటి తిరిగేసేస్తున్నాడు. ఆయన ఏం చెప్పాలనుకున్నాడంటే తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించుకున్నవాడు తగ్గించబడును అని దాని మీద కొన్ని రిఫరెన్స్ కదా ఈనుపళ్ళు ఎత్తుకుని వచ్చాడంట. ఈ ఈనుపళ్ళని ఎవరు లాగేశారు? వాళ్ళ మనవరాలు లాగేసింది. ఇక్కడ ఏం కనబట్టలేదు. ఈయన కలుపు వచ్చాడు ఈనుపొలం లేవు. అప్పుడు ఆయన అంటున్నాడట ఈనుపొలం తీసిన తగ్గుతాడు. ఎవరు తగ్గుతాడంటే ఈ ప్రసంగం అంతా ఏమైపోయింది ఇప్పుడు? లేదు, జ్ఞాపకం లేదు. ఈనుపొలం మీదే ఉంది ఆయనకి జ్ఞాపకం అంతా. ప్రియులరా, మీరు విన్నటువంటి వర్తమానాలు, మీరు విన్నటువంటి వాక్యాలు, ఆదివారం ఏం చెప్తున్నారు, మంగళవారం ఏం చెప్తున్నారు, 21 రోజులు ఏం చెప్తున్నారు, 50 దినాలు కూటాలో ఏం చెప్తున్నారు, ఏ వర్తమానం చెప్తున్నారు? మా సంఘంలో ఆయన ఉన్నాడు, పావులూరి రామకృష్ణ అని. ఆయన ఒక 25 సంవత్సరాల విశ్వాస. ఆయన మొట్టమొదటి ఆయన చర్చకు వచ్చినప్పుడు నేను ఏ వాక్యం చెప్పానో ఇప్పుడు ఆయన చెప్తాడు. అయ్యా, నేను మొట్టమొదట సంఘానికి వచ్చినప్పుడు మీరు వాక్యం చెప్పారండి. మీ పాస్టర్ గారు ఎరుగురు, ఆయన్ని సౌజన్య కూడా ఎరుగును. ప్రియరా, విన్న దాని మీరు విడిచిపెట్టి కొట్టుకుపోకుంటున్నట్లు, ఎలాగంటండి? కొట్టుకుపోకుంటున్నట్లు మరీ విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియరా, అది 2 విషయాలు చెప్తాను. 2 విషయాలు చెప్తాను, ఎందుకు ఒప్పందం చెప్పడం కోసం. మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. మరొక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం మనకు బాగా తెలిసిన దినములు చెడ్డవి కనుక మీరు సమయాన్ని పోనీక సద్వినియోగము చేసుకొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు మీరు ఎలా చూసుకోవాలి? సమయం విషయంలో. ఏ విషయంలో చెప్పండి? సమయం. ఇప్పుడు మీ పాస్టర్ గారు 8 గంటలకు ఇస్తానన్నారు, 8 గంటల 7 నిమిషాలకు ఇచ్చారు. ఇప్పుడు నేనేం చెప్తానంటే 9 గంటలకు ముగించమన్నారు, 9 గంటల 7 నిమిషాలకు ముగించాను. నాది గంట. ఏమండి, సమయానికి ముగిస్తాను. గంట సమయం అన్నారు, గంటకి నేను ముగిస్తాను. ప్రతి దానికి ఏమని చెప్పండి? సమయం ఉంది. తినడానికి సమయం ఉంది, ఏడడానికి సమయం ఉంది, పుట్టడానికి సమయం ఉంది, సావడానికి ఉందా లేదే? ప్రసంగి రాసిన గ్రంథంలో మాటలు మనం చూడగలుగుతాం. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనము. ప్రసంగి గ్రంథం అన్నా, ప్రతి దానికి సమయం కాదు. ఆకాశము క్రింద సమయం ఉంది. ఏండి? పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దానిని పెరికివేయడానికి, చంపుటకు, బాగు చేయడానికి, పడగొట్టుటకు, మళ్ళీ తిరిగి కట్టడానికి, ఏడవడానికి, నవ్వడానికి, నాట్యం చేయడానికి. అది బాబోయ్, ఇలా చదువుకుంటూ వెళ్తే మండపేట దాటేస్తుంది. ప్రతి దానికి ఏముంది? సమయం ఉంది. కానీ దేవుని సన్నిధికి నువ్వు సమయానికి రాగలుగుతున్నావా? ప్రశ్న వేసుకోవాలి. 7 గంటల నుండి 9 గంటల వరకు నీ సేవకుడు ఎన్నోసార్లు చెప్తాడు. మరి ఎంతమంది సమయానికి రాగలుగుతున్నారు? కొంతమంది పాటలు అవుతుంటే వస్తుంటారు. మీరు కాదమ్మా, చాలా మంచోళ్ళు అమ్మా, మీరందరూ మంచోళ్ళు. కొంతమంది కొన్ని సంఘాల్లో పాటలు అవుతుంటే వస్తూనే ఉంటారు, ప్రార్థన చేస్తుంటే వస్తూనే ఉంటారు, ప్రసంగం చేస్తుంటే వస్తూనే ఉంటారు. మాకు మా మామయ్య నాకు పిల్లనిచ్చిన ఆయన పేరు అబ్రహాం గారు, ఏమండి సౌజన్య తాతయ్య. ఏమండి ఆయన ఒక్కొక్కసారి ఆఖరణ వస్తాడు. ఇంకా ప్రసంగం ముగించే సమయంలో పెద్ద అయింది కదా, సంఘ పెద్ద గారు నెట్టాం. ఇప్పుడు అబ్రహాం గారు వచ్చి ప్రార్థన చేస్తారంటాను. ఆయన ముందొచ్చని అనుకుని ఉంటాడేమో పాప. నాయనా నీ పిల్లలు త్వరగా పోతురాజు
ఏం ప్రార్థన చేయమని ఇచ్చాను నేను అంటే ముగింపు ప్రార్థన. ఏం ప్రార్థన అండి? ముగింపు. ఇప్పుడు అబ్రహాం గారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తాడు, నేను ఆశీర్వాదం ఇస్తాను, ఇక్కడితో ఈ కోట ముగించబడుతుంది అని చెప్పి రెండు అబ్రహాం గారు అంటారు, ప్రభువా నీ బిడ్డల్ని తోడుకుని రండి నాయనా అని మొదలెడతాడు. ఎప్పుడు వచ్చాడు అసలు రావడమా? ఆకారుని వచ్చాడు. సమయం విలువ పరీక్షలు రాసే బిడ్డలు అడగండి. పరీక్షలు రాసే బిడ్డలు ముందు వెళ్ళాలి, వెనకాల వెళ్ళాలి. ఎంత ముందు వెళ్ళాలి? 1 అవర్ ముందు ఉండాలి. నేను ఈ మధ్యకాలంలో 10th క్లాస్ పరీక్ష, దీన్ని ఏమంటారు, కట్టిన దాని పేరు ఏదో ఉంది, ఓపెన్ 10th కట్టాను. ఆ రోజు పరీక్ష. ఆ రోజు నేను ఒక వివాహం చేయడానికి వెళ్ళాను. వివాహం చేసేదానికి పరీక్ష రాసే సెంటర్కి 9 కిలోమీటర్లు. ఈ పెళ్లి చేసుకునే వాళ్ళు గమ్మునెక్కారు స్టేజీ, గమ్మునెక్కరు. సంతకాడు వచ్చేస్తుంది కానీ పెళ్లి కూతురు పొద్దున్నే మాత్రం సమయానికి స్టేజ్ మీదకి తీసుకురారు. ఒక ఆవిడ వచ్చే ముసుగు లాగేస్తారు, ఇలా కాదు చిన్నమ్మ, ఇంకొక ఆవిడ వచ్చి పీకేస్తారు. అలా కాదు అక్కయ్య అని ఇంకొక ఆవిడ వచ్చేస్తుంది, అలా కాదు బుయ్యా అని ఇంకొక ఆవిడ వచ్చి పీకేస్తారు. ఏంటి పీకటం తప్ప ఇంకేం రాదాలకి. రెండైపోయిన పీకల మీద తీసుకురాట్లేదు స్టేజీ మీద. పెళ్ళికొరికి ఏం కంగారు వచ్చి అంటాడు, ఏమన్నా వస్తుందంటారా పాస్టర్ మీరు వెళ్ళండి అంటున్నాడు. నేనే వెళ్ళను బాగా, అలా కాదు వస్తుంది నాకు కంగారు ఉంది మీరు వెళ్ళండి అన్నాడు. అక్కడికి వెళ్ళినట్టుగా ఎత్తున్నారు పీకేస్తున్నారు. ఇంతకీ ఎవరికి కూడా వెయ్యి రాకప్పుడు నేను అన్నాను శరీరం పట్టేసుకున్నారా? పట్టేస్తాం. ఎక్కడ పిన్ని తోసి తీసిపోన్నాను. పరీక్షలు రాసే సెంటర్కి నేను వివాహం చేసేది ప్లేస్ని 9 కిలోమీటర్లు. 10 నిమిషాల్లో ఆ వివాహం తెలియజేశాను. అక్కడి నుంచి కారు వేసుకుని ఆ సెంటర్కి వెళ్ళాలి. నేను తప్పుగా చూసుకుని వేరొక సెంటర్కి వెళ్ళిపోయాను. మీ సెంటర్ ఇక్కడ కాదండి, ఫలానా చోట, అక్కడికి మళ్ళా 2 కిలోమీటర్లు ఉంది. నా సమయము 2 నిమిషాలు ఉంది. వెళ్ళెత్తాడా కారు? అమలాపురం సెంటర్లో నేను ఎలా తోలుతున్నానో నాకు తెలియదు. వెళ్ళిపోయాను. నిమిషం అయిపోయింది కూడా, ఇంకా 2 నిమిషాలు పూర్తి అయిపోయినాయి. ఓ 1/2 సెకండ్ ఉంటుందేమో. పోలీసుడు తలుపులు వేసేస్తున్నాడు. ఆ ప్రియులర్ కారు అక్కడ పెట్టి ఆవుచుకుంటా వెళ్ళినప్పటికీ దొంగోడి కాళ్ళరెట్టుకు లాగి లోపలికి వెళ్ళి చూడడం చెల్లలోకి అలా లాగి లోపలికి వెళ్ళాడు. ఎందుకంటే నేను ఏదో రాజకీయ నాయకుడిని అనుకున్నా, తెల్ల బట్టలు వేసుకుని వెళ్ళాను. లేకపోతే అలా కూడా గంటడాడు నన్ను. అప్పుడు వీళ్ళు అందరూ ఏం చేస్తున్నారా? రాసేస్తున్నారు. మనకేమీ తెలియదు, అలా చూస్తున్నాం అంతే. దేవుడికి స్తోత్రం కలిగింది కాక. సమయం విలువ యాక్సిడెంట్ అయినా అడగండి చెప్తాడు. ఎవరిని? యాక్సిడెంట్ అయినా అడగండి. డాక్టర్ గారు అంటాడు, ఒక అర్ధగంట ముందు తీసుకెళ్ళి వచ్చింటే వీళ్ళు కుర్రోని బ్రతికిందులు. ఒక అరగంట ముందు తీసుకుని వచ్చింటే ఇప్పుడు సమయం కాంత దాటిపోయింది. సమయం గురించి గర్భిణీ స్త్రీని అడగండి, నొప్పులు వచ్చే స్త్రీని అడగండి. కానీ దేవుని పిల్లలు సమయానికి దేవుని మందిరములోనికి రాలేకపోతున్నారు. ఈ రాత్రి దేవుని వాక్యం చెప్తుందో తెలుసా? మీరు సమయాన్ని సద్వినియోగము చేసుకోండి. గట్టిగా చెప్పలు కొడదామా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం, మీరు కాలములను ఎరిగి సమయాలను ఎరిగి ఏమైంది? నిద్ర మేలుకో, సమయం అయిపోయింది. అలాగూ చెయ్యండి. నువ్వు ఇంకా నిద్రపోతున్నావేమో, కాలం ఉందనుకుంటున్నావేమో, సమయం ఉందనుకుంటున్నావేమో. లేదు. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో కూడా ఒక మాట రాయబడి ఉంది. కొలస్సీయులకు రాసిన పత్రిక, సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకుంటూ సంగమునకు వెలుపటి వారి ఎడల నువ్వు జ్ఞానము కలిగి నడుచుకొనుడి. చాలు. ఏమంటే సమయం విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. అగ్గయి రాసిన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనాన్ని కూడా చదువుదా. అగ్గయి రాసినటువంటి గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. అగ్గయి సమయం ఇంకా రాలేదని సమయం ఇంకా రాలేదని
ఈ జనులు చెప్పుచున్నారే, అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఏమనగా నివసిస్తున్నారు. దేవుని మందిరము కట్టడానికి సమయం లేదా? దేవుని మందిరానికి రావడానికి సమయం లేదా? దేవుని మందిరం బాగు చేయడానికి సమయం లేదా? దేవుని మందిరంలో ప్రవేశించడానికి సమయం లేదా? ఇంకా సమయం నాకు రాలేదు అంటున్నారు. రెండవది, సమయము విషయంలో ఏం కలిగి ఉండాలి చెప్పండి? జాగ్రత్త కలిగి ఉండాలి. మూడో మాట మనం జ్ఞాపం చేసుకుందాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతాం. ప్రసంగి గ్రంథం, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునుము. దేవుని మందిర విషయములో, దేవుని సన్నిధి విషయంలో, దేవుని సన్నిధిలో గడుపుట విషయంలో, దేవుని సన్నిధికి వచ్చిన విషయంలో, వాక్యం వినుట విషయంలో, దేవుని మందిరంలో ప్రవేశించు విషయంలో నువ్వు ఎలాగుండాలి? జాగ్రత్త కలిగి ఉండాలి. 84వ కీర్తన కోరాహు కుమారులు రాశారు. ఎవరు రాశారండి? కోరాహు కుమారులు రాశారు. ఆ 84వ కీర్తన 10వ వచనంలో వాళ్ళు ఏమని రాస్తారు? నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట నాకు 1000 దినాల కన్నా శ్రేష్టం. నీ మందిర ఆవరణములో గడపాలని నేనెంతగానో ఆశ కలిగి ఉన్నాను. ఇలాంటి గొప్ప గొప్ప మాటలు వాళ్ళు ఎందుకు రాశారో తెలుసండి? మందిరాల గురించి అంత గొప్పగా వాళ్ళు ఎందుకు రాశారో తెలుసా? కోరాహు కుమారులకు తెలుసు మందిరము యొక్క ప్రత్యేకత ఏంటో. కోరాహు కుమారులకు తెలుసు మందిరం యొక్క ప్రత్యేకత ఏంటో, పవిత్రత ఏంటో. ఆ మందిరం యొక్క ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదం ఏంటో కోరాహు కుమారులకు బాగా తెలుసు. ఎందుకంటే వాళ్ళ మందిరంలోకి వెళ్ళే యోగ్యతను కోల్పోయారు. అందుకనే ఆవరణమును చూడవలెనని. ఆవరణం అంటండి, ఆవరణం అంటే ఎక్కడ? బయట. ఇది అతి పరిశుద్ధ స్థలం. మీరు కూర్చున్నది పరిశుద్ధ స్థలం. మరి ఆవరణం అంటే సిమెంట్ రోడ్డు దగ్గర. లోపలికి రావాలని కూడా అంటలేదు, వాళ్ళు కోరుకోవట్లేదు. లోపలికి వచ్చే యోగ్యత లేదు, ఆయన మాటలు వినే యోగ్యత లేదు. ఎందుకు తెలుసా? వాళ్ళ తండ్రులు చేసిన పాపం, దుర్మార్గం. సంఖ్యాకాండ 16వ అధ్యాయము ప్రియులరా 2-3 వచనాలు, 1-2-3 వచనాల్లో వాళ్ళ తండ్రులు చేసిన పాపాన్ని జ్ఞాపం చేసుకోవచ్చు. 250 మందిని వీళ్ళు పోగేసుకుని దావీదుల మీద తిరుగుబాటు చేశారు. కోరాహు, అబీరామ్, దాతాన్, వీళ్ళ ముగ్గురు కలిసి ఎంతమందిని పోగేసుకున్నారు? 250 మందిని పోగేసుకుని దేవుని దాసుడైన మోషే మీద తిరగబడినప్పుడు దానికి తగినటువంటి శిక్షణ వాళ్ళు అనుభవించారు. అగ్ని ఏం చేసిందంటే వాళ్ళని తమిరి చంపేసింది. ఇంకా పరిగెట్టేస్తున్నారు. భూమి నెరవేర్చి మింగేసింది. ఇంకెక్కడ పరిగెడతారు? ఇవన్నీ కూడా వాళ్ళ పిల్లలు కళ్ళారా చూచారు, చెవులారా విన్నారు. అప్పుడు ఈ కోరాహు కుమారుడు రాసిన కీర్తనలన్నీ కూడా చాలా పశ్చాత్తాపంతో రాశారు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఎంతో ఆశపడుతుంది. ఎలాంటి మాటలు అంటే హృదయం చెలించుకుపోయిన మాటలు రాశారు, హృదయం కరిగిపోయే మాటలు రాశారు. దేవుని మందిరాల్లో అడుగుపెట్టే యోగ్యతని కోల్పోయారు కనుక, ఆ ఆనందాన్ని కోల్పోయారు కనుక, దేవుని మందిరంలో ఉండే సంతోషాన్ని కోల్పోయారు కనుక వాళ్ళ కీర్తనలో పశ్చాత్తాపము కలిగి ఏడుస్తూ దుఃఖముతో రాసిన కీర్తన, నీ మందిరావరణమును చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుతున్నది. ఒక దినము నీ సన్నిధిలో గడుపుట 1000 దినాలు కంటే శ్రేష్టం.
కానీ పిల్లరా మీరు మందిరంలో కూర్చునే అవకాశం ఉంది, మందిరంలో గడిపే అవకాశం ఉంది, మందిరంలో వచ్చే వాక్యం వినే అవకాశం ఉంది. ఒకవేళ రానున్న దినాల్లో లేకపోవచ్చు. మంచి వర్తమానికులు, మంచి సేవకురాలు, మంచి సేవకుని దేవుడు మీకు ఇచ్చాడు ప్రాంతంలో. మరి నువ్వు దేవుని మందిర విషయంలో జాగ్రత్తగా ఉంటున్నావా, అజాగ్రత్తగా ఉంటున్నావా? ఏమండి, మన అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉంటాం. ఈ సౌజన్య మీ పాస్టమ్మ గారు చిన్న పిల్ల, ఏమండి అమలాపురం బస్ స్టాండ్లోనూ పాస్టమ్మ గారు కళ్ళు తిరుగుతున్నాయని పిల్లను వదిలేసేసింది. పిల్లను వదిలేసేసి బాల మీద కూర్చొని నిద్ర అవుతుంది. ఎవరో వాళ్ళమ్మ పాస్టమ్మ గారు. ఈ పిల్ల రాళ్ళగొట్టు మీదకి వెళ్ళి రాళ్ళే ఆడుతుంది. ఏం చేస్తుందమ్మా? అక్కడ రాళ్ళగొట్టుంది. ఆ రాళ్ళగొట్టు మీదకి వెళ్ళి ఈ 2 జట్ల పిల్లరా పిల్ల పిల్లరా పిల్లరా ఇలాగే ఉండేటప్పుడు మా సౌజన్య పళ్ళు ఊడిపోయి ఎంత ఉంది. ఏమండి బస్సు ఎక్కి కలవసెరం నుంచి రావులపాలెం దిగింది. రావులపాలెం బస్సు ఎక్కింది, అమలాపురం బస్ స్టాండ్లో దిగింది. ఆవిడకి వాంతులు అవుతాయి, కళ్ళు తిరిగి ఉంటాయి. పిల్లని విడిచిపెట్టేసింది. ఏమండి ఆ యొక్క బల్ల మీద పడుకొని హాయిగా నిద్ర వస్తుంది. ఈ పిల్ల రాళ్ళగట్టు మీద కూర్చుని రాళ్ళు ఎగరేస్తుంది. ఏమండి ఈ సౌజన్యం కోసం ఎత్తుకెళ్తున్నా, బస్ స్టాండ్ వస్తాను నేను. ఎక్కడా దొరకలేదు. ఎవరు తీసుకుపోయారేమనుకున్నాను. తీసుకుపోతే దొరకలో సేవ ఎవరు చేస్తాడో, అందుకే దేవుడు తీసుకెళ్ళడం లేదు. పిల్లరా చూస్తే ఆ బస్సులో వెనకాల రాళ్ళగొట్టుంది, అక్కడ రాళ్ళు ఎగరేస్తుంది. ఆ పిల్లని ఎత్తుకుని భుజం మీద వేసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి పాస్టమ్మ గారిని 2 పీకే. ఎందుకని? పిల్లల విషయంలో జాగ్రత్త. ఒక ఆవిడ ఇక్కడే కొత్తూరు సెంటర్ తెలుసు కదా మీకు? కొత్తూరు మండగడ దాటిక కొత్తూరు తర్వాత ఆలమూరు. ఎవరి కొత్తూరు సెంటర్లో మా మామయ్య గారు సందుకూడి వెళ్తున్నాడు. లోనాబండి, ఆ లోనాబండి మీద పిల్లలు ఇలా తోళ్ళలో పెట్టుకుని ఆ వెనకాల కూర్చుంది. ఇది ఎప్పుడు జారిపోయాడు ఆ వెళ్ళిపోయాడు. రియల్గా జరిగిన విషయాలు చెప్తున్నాను నేను. ఈ బస్సుతో వాళ్ళతో సహా జారిపోయాడు. అది వెళ్ళిపోయాడు ఆ లోనాబండితో. మా నాన్నగారు ఏం చేశాడంటే సైకిల్ అక్కడ స్టాండ్ వేసి ఆ పిల్లల్ని ఎత్తుకుని అడుగుతున్నాడు. ఈయన ఆ గుండెలో దాకా వచ్చి వెనకెళ్ళాడు. ఏమంటే పిల్లల విషయంలో జాగ్రత్తగా. అప్పుడు ఆవిడ దగ్గర దిగి వాళ్ళ ఆవిడని అదే కొట్టడం కొట్టాడు రోడ్డు మీద. పిల్లల విషయంలో ఎలా ఉండాలి? పిల్లల అన్ని విషయాల కన్నా నీ దేవుని మందిర విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. గట్టిగా చెప్పగలరు దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. పిల్లరా అదిలో మాట. 4వ మాట, మరొక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మార్కు సువార్త 13వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందాం. జాగ్రత్త పడుడి, మెలకువగలిగి ప్రార్థన చేయుడి. ప్రార్థన విషయంలో నీవు ఏం కలిగి ఉండాలో తెలిసే? జాగ్రత్త కలిగి ఉండాలి ప్రార్థన విషయంలో. అందుకని అన్నాడు, మీరు సాధనలో పడకుండినట్లు మెలకు కలిగి ప్రార్థన చెయ్యండి. చేశారా? చెప్పండి. చాలా మందికి ఇప్పటికీ కూడా ప్రార్థన చేయటం రాదు. సంఘాల్లో అమ్మ ప్రార్థన చెయ్యంటే పార్థమ్మ గారికి ఇచ్చేయండి. ఏంటి ప్రార్థన? ఇది లేదు, ఇంకా రాదు ప్రార్థన చేయటం. ఆ సువార్తమ్మ ప్రార్థన చేస్తుంది అన్నాడు అనుకోండి, పాస్టర్ గారండి మా అర్థంకి ఇచ్చేయండి. ఆ డాక్టర్ డబ్బులు మా అర్థంకి ఇస్తావా? అయ్యో అమ్మాయా ఇవి కొడండి బాబా. ప్రార్థన కాబట్టి ఎవరికి ఇచ్చేమన్నా? మా అర్థంకి ఇచ్చేమన్నా. చాలా మందికి ఇప్పటికి కూడా ఏం చేయదు రాదు. ప్రార్థన లేనోడు ప్రాణం లేని వాడితో సమానం. ప్రాణం లేనివాడికి ఇల్లు ఉంటుందా చెప్పండి? ప్రాణం లేనివాడిని ఎన్ని రోజులు ఉంచుతారు ఇంటి దగ్గర? పక్కింటి వాళ్ళు ఏమంటారు? మీ చుట్టాలు ఎవరైనా రావాలంటే బరియల గ్రౌండ్కి తీసుకుని వెళ్ళిపోయి అక్కడ పెట్టుకోండి, అక్కడికి వచ్చి చూస్తారు. మరి ఇప్పుడు మేము ఎసర్లు ఇంకా
పెట్టుకోలేదు. అది ఎంత ఉన్నతమైన వాడైనా సరే, ఎంత ధనవంతుడైనా సరే ఇంట్లో పెడతారా? ప్రాణం లేనుడికి ఏం లేదు. ఎన్ని పదవులు అనుభవించినా ప్రాణం లేనుడిని మరలా తీసుకెళ్ళి బరియల గ్రౌండ్లో పెట్టవలసిందే. ప్రార్థన లేని వాడి జీవితం కూడా అంతే. ప్రార్థన మీ పరిస్థితులను ఏం చేస్తుందంట? మార్చేస్తుంది. ప్రార్థన విషయంలో మీరు ఏం కలిగి ఉండాలో తెలుసా? జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రార్థన వినేది పావనుడా, ప్రార్థన మాకు సేవయా, ప్రార్థన శ్రేష్టమైన భావములే, శ్రేష్టమైన భావములే విజయగంధములు హరవరనిలో ప్రాణం హరయగతాదము దేవయా, హరలోరనిలో ప్రాణం ప్రియమగతాదలోనా ప్రార్థనవిన్నది ఐదో విషయం ఏంటంటే ప్రార్థన విషయంలో మీరు మెలకు కలిగి జాగ్రత్తగా ఉంది. ప్రార్థన చేయడం నేర్చుకోండి. విజ్ఞాపన ప్రార్థనలు చేయండి. విజ్ఞాపన ప్రార్థన అంటే ఏంటి? పాస్టర్ గారు చెప్పకండి. విజ్ఞాపన ప్రార్థన అంటే ఏంటి అమ్మా? తన కోసం తాను చేసుకోవటం. ఇతరుల కోసం చేసిన దాన్నే విజ్ఞాపన ప్రార్థన. మా సంఘంలోకి ఆవిడ మశేషం వచ్చిన కోడినట్టుకుని వచ్చి మశేషం ఇంతంత బొబ్బల కింద వచ్చేస్తుంది మొహం అంతా. మనకు దద్దుర్లు వచ్చేస్తా చూడండి, అలాగ వచ్చేస్తుంది. దాన్ని ఆ జబ్బు పేరు ఏంటంటే మశేషం. మశేషం వచ్చిన కోడినట్టుకుని వచ్చేసి దేవుడికి ఇచ్చి, అయ్యారంటే ఉన్న కోడికి మశేషం రాకూడదని ప్రార్థన చెయ్యండి అయ్యారంట. దేవుడికి శ్రేష్టమైంది ఇస్తావా, మశేషం వచ్చింది ఇస్తావా? జబ్బు వచ్చింది ఇస్తావా, శ్రేష్టమైంది ఇస్తావా? జబ్బు వచ్చిన కోడేమో దేవుడికి ఇచ్చేసేసి ఈ మనిషి అంటది, అయ్యారండి ఉన్న కోడికి మశేషం రాకుండా ఉండాలని ప్రార్థన చెయ్యండి అని మండపేదాకా చేయగల తీసింది. నేను ప్రార్థన చేశాను, మాకు ఇచ్చిన కోడే బతికింది. ఆ కోళ్ళన్నీ మశేషం వచ్చి చచ్చిపోయింది. ప్రార్థనలో స్వార్థము ఉండకూడదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొంతమందికి ప్రార్థన చేయటం రాదు. ఒక చోట ఇద్దరు సంఘ పెద్దలు ఉన్నారు. ఒక ఆయనకి ప్రారంభించడం వచ్చు, ముగించడమా రాదా. సోత్రం 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 ఢిల్లీ వెళ్ళిపోయాడు. వాజ్పేయి గారిని దీవించిన ఆయన సోత్రం సోత్రం. మళ్ళీ హైదరాబాద్ వచ్చేసాడు, ఉమ్మడి రాజధాని మనకు అప్పుడు. చంద్రబాబు నాయుడు గారిని అదే చేతితో దీవించిన ఆయన ఇంకో చెయ్యాడేమైనా, నైనా చేయి ఊడ్చుకున్నాం చేటపైన తేలేదు, మూల పడలేదు నైనా సోత్రం సోత్రం. 2 గొర్రె పొత్తులు కొడుకున్నాను, చచ్చిపోయింది నైనా సోత్రం 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 అంట. ఇంతకీ మన ఊరికి ప్రార్థన ముగించడం రాక గోడింపు ఇదంతా. నేను వెనకాల సొక్క ఇటుకు లాగేస్తాను ముగించడం. ఎక్కడ ఆమె లేదు, ఆగట్లేదు, ప్రార్థన చేయటం రాక. ఇంకొకడు ఉన్నాడు, ఆ పేరు అబ్రహాం. వీళ్ళిద్దరు ఆ సంఘానికి పెద్దలు. అబ్రహా అందుకో అన్నాడు. అందుకున్నాయంటే ఆమె అన్నాడు. అడిగి చేయటం రాదు, అడిగి చేయటం రాదు, వీడికేమో ముగించడం. 5 విషయాలు చెప్పాను, జ్ఞాపకం పెట్టుకోండి. 5 విషయాలు. మొదటి విషయం ఏంటి చెప్పండి? మొదటి విషయం ఏంటి? తలంపుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 2వ విషయం ఏంటి? నీవున్న దాని విషయంలో, నీవు ఏ వాక్యం వేయగలుగుతున్నావో ఆ విషయంలో నీవు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. 3వది ఏంటి? సమయం విషయంలో నీవు జాగ్రత్తగా ఉండాలి. 4వది ఏంటి? జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పూర్తిగా చెప్పేసి ముగించేస్తానండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనము, ఒకవేళ నీలో ఏదైనా
చదవండి. ఎలాగంట? మీలో ఎవడైనను ఆ దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అని చేదైన వేరేదైనా మొలిచి పరచడం వలన అనేకులు అపవిత్రులైపోయేమో అని ఒక పూట కూటి కొరకై జాగ్రత్తకు హక్కుదాన్ని వేసిన ఏసావంటి భ్రష్టుడనైనను వ్యభిచారి అయినను ఉండిలేమో అని మీరు జాగ్రత్తగా చూసుకోండి. చేదైన వేరుందేమో, భ్రష్టుడైనా ఏసావులాగానున్నావేమో. ఏమండి? అది యారు వివరించడానికి సమయం లేదు, నేను సమయానికి ముగించాలి. చివరి మాట 7వ మాట సంపూర్ణ సంఖ్య 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ఇవన్నీ ఇట్లు లయమైపోనని కనుక ఆకాశములు వదులుకొని లయమైపోనట్టు పచ్చగోడల మహారాజులతో కరిగిపోనట్టు దేవుని దినము రాకడ వరకు కనిపెట్టచ్చు. దాని విషయమై ఆసక్తితో ఆపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలిగి ఉండవలెను. రాకడ విషయంలో, ఏ విషయంలోనండి? రాకడ విషయం. ఇక్కడ 7 విషయాలు వివరించడానికి సమయం లేదు, కానీ మీకు రిఫరెన్స్ ఇచ్చేసాను. 7 విషయాల్లో మనము జాగ్రత్త కలిగి ఉండాలి. యెహోషువా, ఇదిగో నేను మోషేకు తోడై ఉండినట్లుగా నీకును తోడై ఉంటాను. అయితే నీవు ఇక్కడ 7 పనులు చేయాలి. దాంట్లో మొదటి పని ఏంటంటే నీవు జాగ్రత్త కలిగి. మన పిల్లల బయటకు వెళ్ళినప్పుడు అంట, అమ్మా జాగ్రత్తగా వెళ్ళు, కాలేజీకి జాగ్రత్తగా వెళ్ళు, బండి మీద వెళ్ళినప్పుడు ఏమంటావు? రే పెద్దడా జాగ్రత్తగా, రే చిన్నడా బండి మీద వెళ్ళినప్పుడు జాగ్రత్తగా లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, మళ్ళా లెఫ్ట్ సైడే రావాలి, జాగ్రత్తగా వెళ్ళాలి. బస్సు ఎక్కినప్పుడు జాగ్రత్త, ట్రైన్ ఎక్కినప్పుడు జాగ్రత్త. అది దేవుని విషయం. మీరు ఎలా ఉంటున్నా? అందరూ లేచి నిలబడదా?